హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 18 ఇయర్స్ ఎవరికైతే దాటాయో వాళ్ళు ఓటర్ ఐడి కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైతే ఓటర్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్లో ఎన్విఎస్పి అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక చూడండి, మనకి స్టార్టింగ్లోనే ఎన్విఎస్పి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఇది. సో ఎన్విఎస్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, యూ విల్ ఆటోమేటికల్లీ బీ రీడైరెక్టెడ్ ఇన్ 5 seconds. సో ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది వెబ్సైట్కి అనేది. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓటర్ సర్వీస్ పోర్టల్. సో మనం వెబ్సైట్కి వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫార్మ్స్, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్. సో ఇక్కడ మనకి ఫార్మ్స్ అనేవి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్. కొత్తగా ఎవరైతే ఓటర్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఫామ్ 6 అనేది ఫిల్ చేయాలి, ఈ ఫామ్ అనేది. సో ఇక్కడ ఫిల్ ఫామ్ 6 అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఫస్ట్ టైం ఎవరైతే ఈ వెబ్సైట్కి వచ్చారో వాళ్ళు ఫస్ట్ టైం అయితే సైన్అప్ కావాలి. సైన్అప్ అయితేనే మీరు తర్వాత లాగిన్ అయ్యి తర్వాత మీరు మీ కొత్త ఓటర్ కార్డ్ కోసం అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎలా సైన్అప్ కావాలంటే చూడండి, ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డూ నాట్ హ్యావ్ యాన్ అకౌంట్. ఇక్కడ సైన్అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైన్అప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసానికి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకుండా పర్లేదు, మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. సో ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఇచ్చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు ఇచ్చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే స్టార్ కానీ, హ్యాష్ కానీ, @ కానీ, డాలర్ కానీ. సో ఆ విధంగా ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ అందులో ఉండేటట్టు చూసుకోవాలి. మినిమం 8 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 16, 20 వరకు కూడా మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ ఉండేటట్లు పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చేసారో అదే పాస్వర్డ్ కూడా కింద కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీరు ఎంటర్ ద ఓటీపీ రిసీవ్డ్ ఆన్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసి వెరిఫై పై క్లిక్ చేయండి. సో నేను ఓటీపీ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, యు ఆర్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్, కైండ్లీ లాగిన్ విత్ యువర్ న్యూ క్రెడెన్షియల్స్. సో ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మనం లాగిన్ పేజ్లోకి అయితే రావాలి. ఇక్కడ లాగిన్ కనబడుతుంది కదా. సో ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, సో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పాస్వర్డ్, సో ఇక్కడ పాస్వర్డ్ మీరు ఇందాక సెట్ చేసుకున్నారు కదా, ఒక పాస్వర్డ్ 8 digits, మినిమం 8 digits, మ్యాక్సిమం 16, 20 digits వరకు పాస్వర్డ్ పెట్టుకోవాలని చెప్పాను కదా. సో మీరు పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు క్యాప్చా కనుక కరెక్ట్గా అర్థం కాలేదనుకోండి, ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు క్యాప్చా అనేది చేంజ్ అవుతుంది. సో ఓకేనా. సో క్యాప్చా ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసి వెరిఫై అండ్ లాగిన్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యారు. లాగిన్ అయ్యారని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, పైన మీకు కనబడుతుంది మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు మీ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరు లాగౌట్ అనేది కావచ్చు. ఇన్కేస్ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్పై క్లిక్ చేస్తే కనుక మీకు మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. చూడండి, ఈ విధంగా మీ మొబైల్ నెంబరు ఏమైనా ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోవాలన్నా, మీ అడ్రస్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ మెంబర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా.
సో, ఇప్పుడు మనం కొత్తగా ఓటర్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫార్మ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! ఇక్కడ ఫార్మ్స్‌పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఫార్మ్ 6 రిజిస్టర్డ్ యాజ్ న్యూ ఓటర్ ఎలక్టర్. సో, ఇక్కడ ఫార్మ్ 6 పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఆప్షన్స్ ఇక్కడ చూడండి. ఏ, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, ఐ, కే వరకి మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో, ఇవన్నీ మనం ఫిల్ చేయాలి ఇప్పుడు. సో, ఇక్కడ ఫస్ట్ ఏ ఆప్షన్‌లో ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, అలాగే డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అసెంబ్లీ కన్సిస్టెన్సీ ఇక్కడ చూడండి. మీకు అసెంబ్లీ కన్సిస్టెన్సీ ఏది వస్తుందని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ అయిపోయింది కదా! ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ఫాలోడ్ బై మిడిల్ నేమ్. సో, సర్‌నేమ్. నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా ఇందులోనే ఇవ్వాలి. అలాగే సర్‌నేమ్ ఇక్కడ మీ ఇంటి పేరు అనేది ఇచ్చేయండి. సో, ఇక్కడ అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్ ఇన్‌సైడ్ అండ్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్. సో, మనకి 2 ఎంబీ వరకి ఈ ఫోటో అనేది ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్‌లో మాత్రమే ఫోటో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనకి 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ షోయింగ్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఫుల్ ఫేస్ విత్ వైట్ బ్యాక్‌గ్రౌండ్. మనకి వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటో అనేది ఉండాలట. ఓకేనా? సో, అటువంటి ఫోటో మీరు ఇక్కడ అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ వైట్ లేకపోతే గనక అది మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. దానికోసం కూడా అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సో, దానికోసం మీరేం చేయాలంటే గూగుల్ సెర్చ్‌లో రిమూవ్ బీజీ అని సెర్చ్ చేయండి. remove.bg. సో, నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ పై క్లిక్ చేయండి. సో, ఇమేజ్ అనేది అప్‌లోడ్ అనేది చేసుకోండి. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! మీ ఫోటోపై ఇక్కడ ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది కనబడుతుంది. సో, ఇక్కడ చూడండి మనకి వైట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేసి వైట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! డౌన్‌లోడ్ పై క్లిక్ చేయండి. సో, మనకి ఫోటో అనేది డౌన్‌లోడ్ అనేది అయిపోయింది. సో, ఈ విధంగా మీరు మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఫోటో అనేది ఇక్కడ అప్‌లోడ్ అనేది చేస్తాను. సో, ఇక్కడ నేను ఫోటో అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మనకు కావాల్సిన సైజు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ మీకు జూమ్ కావాలంటే జూమ్ కూడా ఇక్కడ చూడండి జూమ్ అనే ఆప్షన్ ఉంది. మీకు కావాల్సినంత ఇక్కడ సెట్ చేసుకోవాలి మనం. సో, అలాగే రొటేట్ కావాలంటే ఇక్కడ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ సేవ్ పై క్లిక్ చేయండి. సో, మనకి ఇమేజ్ అనేది హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ చూడండి నేమ్ అండ్ సర్‌నేమ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద రిలేటివ్. సో, ఇక్కడ మీ ఫాదర్‌ది గానీ, మదర్‌ది గానీ, హస్బెండ్ గానీ, వైఫ్ గానీ, లీగల్ గార్డియన్ అయినా వాళ్ళ ఎవరిదైనా ఒక రిలేటివ్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. నేమ్ అండ్ సర్‌నేమ్. సో, ఇక్కడ నేను ఫాదర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది మీది ఇవ్వాలనుకుంటున్నారా? లేదా మీ రిలేటివ్‌లో ఎవరిదైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, మనదే ఇస్తాం కాబట్టి సెల్ఫ్ అనే ఆప్షన్‌పై సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే గనక మళ్ళీ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఇక్కడ ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ మొబైల్ అని. సో, ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయాలి.
ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే కూడా ఈమెయిల్ ఐడి కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. సో, నేను ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఈమెయిల్ ఐడి కూడా యూజ్ అవుతుంది మనకి. అందుకని మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చెప్పు నెంబర్ ఇవ్వు. సో, నెక్స్ట్ ఇక్కడ ఆధార్ డీటెయిల్స్. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఆధార్ నెంబర్ కనబడుతుంది కదా! మీ ఆధార్ నెంబర్ ఇస్తే ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ ఇవ్వద్దు అనుకుంటే గనక సెకండ్ ఆప్షన్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది కదా! సో, ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ అనేది లింక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇస్తే గనక బెటర్ అని నా అభిప్రాయం. సో, నేను ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ నెక్స్ట్ జెండర్ మేలా, ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, నేను జెండర్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాలెండర్ సెలెక్ట్ చేసుకోండి. సో, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. సో, ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చాము కదా! నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ సపోర్టింగ్ ఏజ్ ప్రూఫ్ అటాచ్డ్. మీ ఏజ్ ప్రూఫ్ కోసం ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి మనకి డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మనకి 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఎనీ అదర్ డాక్యుమెంట్ ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ లేకపోతే కనుక ఎనీ అదర్ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇఫ్ నో డాక్యుమెంట్ ఈజ్ అవైలబుల్ పిఐ స్పెసిఫై అని కనబడుతుంది. సో, మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కనుక అంటే సర్టిఫికేట్ కానీ లేదా మీ ఆధార్ కార్డ్ కానీ ఏదో ఒక డాక్యుమెంట్ ఉండాలి. సో, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ డాక్యుమెంట్ ఇక్కడ క్లిక్ చేశాక బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 10th క్లాస్ మెమో కానీ ఇండియన్ పాస్పోర్ట్ కానీ ఇందులో ఏదైనా మీ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, నాకు ప్రతి ఒక్క దగ్గర ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఓకేనా సెలెక్ట్ చేసుకొని ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో, ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ అనేది చేయాలి. సో, ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేశాను. ఈ ఆధార్ కార్డ్ కూడా మనకి చూడండి మ్యాక్సిమం 2 MB జేపీజీ ఫార్మాట్ కానీ పీఎన్జీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ ప్రెజెంట్ ఆర్డినరీ రెసిడెన్స్ ఫుల్ అడ్రస్ ఇక్కడ మీ అడ్రస్ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు అనేది అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేయాల్సి అంటే మీ ఊరి యొక్క అడ్రస్ అనేది కంప్లీట్గా అపార్ట్మెంట్ నెంబరు, హౌస్ నేమ్ ఉంటే హౌస్ నెంబరు, సో బిల్డింగ్ నెంబర్ ఉంటే బిల్డింగ్ నెంబర్, ఆ విధంగా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. పోస్ట్ ఆఫీస్ సహా డిస్టిక్ అలాగే స్టేట్. ఓకేనా. సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి 8B మన కంప్లీట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ 8B. సో, ఇందులో మన రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్. సో, ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ అంటే ఏమి ఇస్తున్నారు, వాటర్ బిల్లా, ఎలక్ట్రిసిటీ బిల్లా, గ్యాస్ కనెక్షన్ బిల్లా, లేదా ఆధార్ కార్డు, కరెంట్ పాస్బుక్ ఆఫ్ నేషనల్ షెడ్యూల్ బ్యాంక్ అలాగే పోస్ట్ ఆఫీస్ ఏదైనా బ్యాంక్ పాస్బుక్ అనేది ఉంటే కనుక బ్యాంక్ పాస్బుక్ కానీ ఇండియన్ పాస్బుక్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ల్యాండ్ ఓనింగ్ రికార్డ్స్ రిజిస్టర్డ్ రెంట్ లీజ్ డీడ్. సో, ఓకేనా. ఒకవేళ ఇంకెవరైనా అద్దెకు ఉంటే కనుక ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఒకవేళ మీరు ఆధార్ కార్డు ఉంటే కనుక ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో, ఇక్కడ ఫైల్ అనేది చూస్ చేసుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ డాక్యుమెంట్ సైజ్. సో, ఇక్కడ చూస్ ఫైల్ పై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ అనేది మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇచ్చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ కేటగిరీ మీరు ఏ కేటగిరీకి సంబంధించింది, మీకు ఏమైనా లోకోమోటివ్, విజువల్స్, డెఫ్ అండ్ డంబ్, సో ఏమైనా అంటే చెవులు వినకపోవడం కానీ కళ్ళు కనబడకుండా పోవడం కానీ అలా ఉంటే కనుక ఈ కేటగిరీలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఒకవేళ కళ్ళు సరిగ్గా కనబడకపోయినా ఎంత పర్సెంటేజ్ ఉందనేది కూడా మొత్తం ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకుంటే కనుక కంపల్సరీ మీరు సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. ఓకేనా. సో, ఒకవేళ మీకు ఏం లేకుంటే ఈ స్టెప్ అనేది నెక్స్ట్ పై క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్. సో, నేమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అలాగే రిలేషన్ విత్ అప్లికేషన్కి ఈ ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ నేమ్ ఇచ్చారనుకోండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ సెలెక్ట్ రిలేషన్. సో, ఇక్కడ ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, అతని యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో, ఓకేనా. సో, ఒకవేళ అప్పటికీ మీ దగ్గర లేదనుకోండి ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఉంటే కనుక ఏమవుద్దంటే అప్లికేషన్ అనేది తొందరగా యాక్సెప్ట్ అయ్యి మీకు ఓటర్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి
రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు యాక్సెప్ట్ కావాలంటే ఖచ్చితంగా మీ ఫాదర్‌దన్నా, మదర్‌దైనా ఎవరిదైనా ఒకరిది మీ వైఫ్‌దైనా సరే ఎవరిదైనా ఒకరిది ఇక్కడ వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ నంబర్ అనేది ఇచ్చేసి నెక్స్ట్‌పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్‌పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. అలాగే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐ యామ్ ఆర్డినరీ రెసిడెంట్ ఎట్ ద రెసిడెన్స్ అడ్రెస్ మెన్షన్డ్ ఎట్ సెక్షన్ ఫార్మ్ 6 సిన్స్ ఎప్పటినుంచి అంటే మీరు ఆ ఊర్లో ఎప్పటినుంచి ఉంటున్నారనేది ఇక్కడ మంత్ అండ్ ఇయర్ అనేది ఎంటర్ అయితే చేయండి. ఓకేనా? సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అనేది ఇచ్చేసి నెక్స్ట్‌పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్‌పై క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చూసుకోండి. ఒకసారి ఫామ్ అంతా చూసుకోండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే గనుక ఇక్కడ కీప్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటాయి అనుకుంటే గనుక ఇక్కడ సబ్మిట్‌పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ సబ్మిట్‌పై క్లిక్ చేస్తే గనుక ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫార్మ్ అని వస్తుంది కదా! సో, ఇక్కడ యెస్‌పై క్లిక్ చేయండి. సో, యెస్‌పై క్లిక్ చేశాను కదా! చూడండి యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ జనరేట్ రిఫరెన్స్ నంబర్ ఈజ్ సో, ఈ రిఫరెన్స్ నంబర్ అనేది మీరు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా తెలుసుకోవాలంటే ఈ రిఫరెన్స్ నంబర్ యూజ్ చేసి మనం మన అప్లికేషన్ అనేది ట్రాక్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో, దానికోసం మీరు ఈ అప్లికేషన్ నంబర్ అనేది రిఫరెన్స్ నంబర్ అనేది రాసి పెట్టుకోండి. లేదా ఫోటో అయినా తీసి పెట్టుకోండి. సో, ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్‌పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో, నేను ఓకేపై క్లిక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు రిఫరెన్స్ నంబర్ రాసి పెట్టుకున్నారు కదా! సో, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఓటర్ సర్వీస్ పోర్టల్‌లోనే ఇక్కడ మనకి ట్రాక్ అప్లికేషన్ కనబడుతుంది కదా! ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్‌పై క్లిక్ చేసి మీ అప్లికేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో, ఇందాక రిఫరెన్స్ నంబర్ వచ్చింది కదా మనకి మెసేజ్ కూడా వస్తుంది రిఫరెన్స్ నంబర్ అనేది. సో, రిఫరెన్స్ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మన రిఫరెన్స్ నంబర్, స్టేట్, అసెంబ్లీ కన్సిస్టెన్సీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫార్మ్ టైప్, సబ్మిషన్ డేట్ ఎప్పుడు సబ్మిట్ చేసాము అనేది డేట్ కూడా వస్తుంది. అలాగే కరెంట్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ క్లిక్ చేస్తే గనుక ఎప్పుడు సబ్మిట్ చేసినాం అనేది వస్తది. ఇక్కడ కరెంట్ స్టేటస్ మనకి యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా? ఒకవేళ యాక్సెప్ట్ అయితే గనుక ఇక్కడ మనకి మన ఎపిక్ నంబర్ అంటే మన ఓటర్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ జనరేట్ అనేది అవుతుంది. ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ విధంగా మీరు మీ కొత్త ఓటర్ కార్డ్ కోసం మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్‌లో గానీ, మీ పీసీలో గానీ అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.